హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకొని దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం కూడా ఎంతో ఈజీ అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది మనం అన్నం అంతా ఈ కూరతోనే తినేసేలా ఉంటుందండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీంట్లోకి మనం ముందుగా కొబ్బరి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అరచక్క వరకు కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేయండి. దీంట్లోనే ఒక 4 నుండి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన జీలకర్రలో ఒక 4 నుండి 5 వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 నుండి 5 రెబ్బల వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా దొండకాయ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా బాగా కలిపిన దొండకాయ ముక్కల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ పసుపు ఉప్పు ముక్కలన్నింటికి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు మగ్గిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మగ్గిస్తూ ఉండాలి. మనం ఉప్పు ముందుగానే వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి దొండకాయ ముక్కలు. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. దొండకాయను ఇలా ఫ్రై చేస్తూ ఉండగా మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండండి. ఇలా దొండకాయ ఈజీగా విరిగిందంటే మనకు దొండకాయ ఉడికిపోయినట్టే. దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న కొబ్బరికాయ కారాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మనం కొబ్బరి కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదండి. అది ఒక కొబ్బరి వాసనలా వస్తుంది, నూనె వాసనలాగా. సో మనం ఇలా నీట్గా ఒకసారి బాగా అంతా కలిసేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకొని దొండకాయ కొబ్బరి కారం ప్రిపేర్ అయిపోయింది. మీరు ఈసారి ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇలా తయారు చేసి చూడండి. ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.